సృష్టికర్త అయిన దేవాతి దేవుడు తన వాక్కు ద్వారా ఈ సర్వ సృష్టిని చేశాడు అనే సత్యము మనకందరికీ తెలిసిన విషయమే. సమస్త జలచరాలు, భూజంతువులు, సూర్యచంద్ర నక్షత్రాదులు అన్నీ కూడా తన మాట చేత ఆ దేవాతి దేవుడు చేశాడు. అలానే అందమైనటువంటి సృష్టిని చేసినటువంటి దేవాతి దేవుడు ఆ సృష్టిపై ఆధిపత్యము వహించటానికి తన రూపం చొప్పున, తన పోలిక చొప్పున మానవుణ్ణి చేస్తాడు. ఎలా చేస్తాడు? నేలమట్టిని తీసుకొని తన రూపమునిచ్చి జీవ వాయువును ఊదగా ఆ నరుడు జీవాత్మనంటాడు. ఈ నరునికి ఆదాము అని పేరు పెట్టి ఏదైనా తోటలో ఉంచుతాడు. ఏదైనా తోటలో ఒంటరిగా ఉంటున్నటువంటి ఆదామును చూసినటువంటి దేవుడు అతనికి సాటి అయిన సహాయం అవసరమని గ్రహిస్తాడు. ఈ సాటి అయిన సహాయము దేవుడు ఎక్కడి నుండి తెచ్చాడు? ఈమె ఎవరు? ఈమెకు తల్లిదండ్రులు ఉన్నారా అనే విషయాలను ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, సకల జనులకు తల్లి అయినటువంటి హవ్వ జీవిత చరిత్రను 6వ ఎపిసోడ్లో మనము తెలుసుకుందాము. బైబిల్లోని స్త్రీలు మనకు ఆదర్శప్రాయులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈరోజు ఆదికాండంలో ఉన్నటువంటి హవ్వ జీవిత చరిత్రను మనము ధ్యానించుదాం. సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఆదామును సాటి అయిన సహాయం అవసరమని తలంచి అతనికి గాఢ నిద్రను కలగజేసి అతని ప్రక్కటెంక నుండి హవ్వను తయారు చేస్తాడు. హవ్వను తయారు చేసినటువంటి దేవుడు ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చి ఆయన ముందుంచుతాడు. ఆదాము హవ్వను చూసినప్పుడు, ఇది నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం కాబట్టి నారి అనబడుతుంది అని తెలియజేస్తాడు. ఈ విధంగా సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మానవునికి గాఢ నిద్ర కలగజేసి సృష్టి ఆరంభంలో ఆదాము ప్రక్కటెముక నుంచి హవ్వను చేయడంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అమలారా గమనించారా? ఎలాంటి మత్తు వాడకుండా దేవుడు మొట్టమొదటిగా ఆదాముకు ఆపరేషన్ చేసినట్టు మనం ఇక్కడ గమనించాలి. ఎంత అద్భుతకరుడైన దేవుడు! హవ్వను చేయటంలో ఆదాము యొక్క తల నుంచి ఆ ఎముకను తీయలేదు, ఎందుకంటే ఆదాముపై ఆధిపత్యం వహిస్తుందేమో అని. అలానే పాదం నుంచి తయారు చేయలేదు, పాదం కింద నలగొట్టబడుతుందో ఏమో అని. ఆయన ప్రక్కటెముక నుంచి, అనగా హృదయానికి దగ్గరగా ఉన్న ప్రక్కటెముక నుంచి హవ్వను చేయడంలో దేవుడు ఆదాముకు అవ్వకు సమానమైన బాధ్యతలు, సమానమైన ప్రేమను పంచినట్టు మనం ఇక్కడ గమనిస్తాము. దేవతి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, ఈ విధంగా చేయబడినటువంటి అవ్వ ఆదాములు ఏదైనా తోటలో వారిని ఉంచి, వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఈ భూమిని నిండించండి అని దేవాతి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఇది ఇలా ఉండగా ఆదాము హవ్వలు ఒక రోజున ఏదైనా తోటలో సంచరిస్తున్నటువంటి సమయంలో దుష్టుడైనటువంటి సాతాను సర్పం రూపంలో హవ్వ దగ్గరకు వచ్చి, ఇది నిజమా? ఈ తోటలోని పండ్లన్నీ కూడా మీరు తినవచ్చునా? ఏదైనా పండు తినకూడదని దేవుడు చెప్పాడా అని హవ్వను అడుగుతాడు. వెంటనే హవ్వ, అవును, ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు పండు మేము తినకూడదని దేవుడు మాకు చెప్పాడు, ఆ పండు తిన్నప్పుడు మేము మరణిస్తాము అని తెలియజేశాడని చెప్తుంది హవ్వ. వెంటనే ఆ సర్పము, మీరు చావనే చావరు, ఆ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీకు జ్ఞానం వస్తుంది, మీరు కూడా దేవుని లాంటి వాళ్ళు అవుతారు, అది ఎంతో రుచికరమైన పండు అని హవ్వను శోధిస్తాడు. అపవాది మారువేషంలో ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించక హవ్వ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండును కోసుకొని తిని అది మధురంగా ఉన్నందున ఆదాముకు కూడా ఇస్తుంది. వారు ఇద్దరు ఆ పండును తినగానే
వారి లోపల వారికి కళ్ళు తెరవబడి వారి దిగంబరత్వము కనిపిస్తుంది. వెంటనే భయంతో వాళ్ళు చెట్ల వెనుకకు వెళ్ళి దాక్కుంటారు. ఆ ఆకులను తమకు కచ్చడములుగా కట్టుకుంటారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడైతే దేవాతి దేవుని యొక్క ఆజ్ఞను మీరారో అప్పుడు వారు దిగంబరులము అని వారికి తెలిసి వచ్చింది. అంటే అప్పటి వరకు దేవుడు ఆదాము హవ్వలను చేసినటువంటి ప్రణాళిక వేరుగా ఉంటుందని మనం గ్రహించాలి. వారికి స్వాతంత్రం ఇచ్చాడు, వారికి స్వేచ్ఛనిచ్చాడు, వారికి శోధనను జయించే శక్తినిచ్చాడు, వారికి సర్వస్వమునిచ్చి ఏదైనా తోటలో సంతోషంగా వారిని ఉంచినప్పుడు వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరడం వల్ల ఆయన ప్రేమను వాళ్ళు పోగొట్టుకోవడము జరిగింది. ఆ సాయంకాల సమయమున దేవాతి దేవుడు తోటలో సంచరిస్తున్నప్పుడు, ఆదామా నీవు ఎక్కడా అని ఆయనను పిలవగా, దేవా నీవు పిలుస్తున్నప్పుడు నేను దిగంబరిగా ఉండి చెట్ల చాటును దాక్కున్నాడు సిగ్గుతో అని చెప్తాడు. నువ్వు దిగంబరివని నీకు సెలవిచ్చిన వాడు ఎవరు అని దేవుడు అడుగుతాడు. తినకూడని ఆ పండు తిన్నారా మీరు అని దేవుడు అడిగినప్పుడు, అవును ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ సాటి అయిన సహాయమైనటువంటి ఈ స్త్రీ ఆ పండు నాకు ఇచ్చింది అని చెప్తాడు. వెంటనే దేవుడు అమ్మ దగ్గరికి వెళ్ళి, అవ్వా నువ్వు చేసిన పని ఏమిటి? తినకూడని పండు తిన్నావా అనగానే, అవును ప్రభువా, ఆ సాతాను ఆ సర్పము నన్ను శోధించగా నేను ఆ పండు తిన్నాను, నేను తినవడమే కాకుండా ఆదాము కూడా ఇవ్వడం జరిగింది అని విన్నవించుకుంటారు. దేవుడు ఎంతగానో తన హృదయంలో నొచ్చుకొని మరి ఆదామును హవ్వను వారు చేసిన పనిని బట్టి ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వారిని శపించడం జరుగుతుంది. ఆదాముకు సెలవిస్తాడు, నేను చెప్పిన ఆజ్ఞలను పాటించినందున నీ వలన ఈ సారవంతమైన భూమి ముళ్ళ పొదలు గచ్చలు పొదలు పెరిగి నిస్సారమైపోయి ఫలములు నీకు ఇయ్యకుండా ఉంటుంది. నువ్వు కష్టపడి సేద్యము చేసి నీ యొక్క పంటను నువ్వు తినాల్సి వస్తుంది అని ఆదామును శపిస్తాడు. అంతేకాకుండా హవ్వను కూడా శపిస్తాడు. నీ యొక్క ప్రసవ వేదనను హెచ్చుగా చేస్తాను, నువ్వు ప్రసవ వేదనతో పిల్లల్ని కంటావు, స్త్రీ సంతానమునకును వైరము కలుగుతుంది అని తెలియజేస్తుంది. ఈ విధంగా వీరికి ఇద్దరిని శిక్షించడమే కాకుండా సాతాను రూపంలో ఉన్నటువంటి సర్పాన్ని కూడా దేవుడు శపిస్తాడు. నువ్వు క్రూర జంతువుల్లో మృగాలలో నువ్వు అతి నీచమైన దానిగా ఎంచబడి పొట్టతో ప్రాకుతూ మన్ను తింటావు. స్త్రీ సంతానము నీ సంతానముకు వైరము కలుగుతుంది, అతడు నిన్ను తల మీద కొడతాడు, నీవు అతన్ని మెడమ మీద కొడతావు అని సెలవిస్తుంది. ఈ విధంగా దేవుని చేత శపించబడినటువంటి ఆదాము హవ్వలు ఇంకా ఆ ఏదైనా తోటలో ఉన్నట్టయితే వారి దిగంబరత్వము, వారి యొక్క కళ్ళు తెరవబడడం వల్ల పాపంలో మునిగిపోయి ఎక్కువగా పాపం చేస్తారేమో అని అనుకొని దేవుడు వారిని ఏదైనా తోటలో నుండి బయటికి వెళ్ళగొడతాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని ప్రేమకు పాత్రులైనటువంటి ఆదాము అవ్వలు, దేవుని యొక్క ఉన్నత ప్రణాళికకు పాత్రులైనటువంటి ఆదాము అవ్వలు దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతారు. వారు ఏదైనా తోటలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఈ లోకానికి పాపాన్ని తీసుకొని వస్తారు. అంతేకాకుండా స్త్రీ పైన పురుషుని యొక్క ఆధిపత్యం వహిస్తుంది, పురుషుడు స్త్రీని ఏలుతాడు అనే వాక్కులు దైవలేఖన భాగంలో మనం చూస్తాము. ఈ విధంగా ఉన్నటువంటి వారి జీవితంలో ఆదాము హవ్వలకు సంతానం కలుగుతుంది. మొదటిగా వారు కయీనును కంటారు, ఆ తర్వాత వారు హేబేలును కంటారు. వారు పెరిగి పెద్దవారైన తర్వాత ఒకానొక దినమున అర్పణలు అర్పించే సమయంలో హేబేలు మరియు కయీను అర్పణలను దేవుని సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు హేబేలు యొక్క అర్పణను అతని హృదయాన్ని ఎరిగిన వాడు గనుక హేబేలు అర్పణను స్వీకరిస్తాడు, కయీను అర్పణను స్వీకరించడు. ఎప్పుడైతే కయీను అర్పణ దేవుడు స్వీకరించాడో అప్పుడు కయీనుకు హేబేలు మీద చాలా కోపం వస్తుంది, దేవుని మీద కోపం వస్తుంది. ముఖము చిన్నబుచ్చుకొని హేబేలును చంపడానికి ప్రయత్నిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు హేబేలును పొందుకున్నందున అతనికి చంపడానికి సమయం కొరకు ఎదురు చూస్తుంటున్నాడు. ఒకానొక దినమున హేబేలు పొలంలో ఉంటుండగా అతని మీద పడి అతన్ని చంపుతాడు. ఈ వార్త తెలిసినటువంటి
హవ్వ ఎంతగానో దుఃఖిస్తుంది. ఇలాంటి నరహంతకునికి నేను జన్మనిచ్చానా అని ఆలోచిస్తూ ఉంటుండగా, ఆమె ఏదేను తోటలో చేసినటువంటి ఆ సర్పము మోసగించడం వల్ల చేసినటువంటి ఆ పాపము తన కళ్ళ ఎదుట మరొకసారి కనిపిస్తుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము అని వాక్య భాగాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. ఎప్పుడైతే మానవుల లోపల పాపము ప్రవేశించిందో, ఎప్పుడైతే మానవుడు తనకు తానుగా నిగ్రహించుకోలేని శక్తిని కోల్పోతాడో, దేవుడి నుంచి సహవాసం నుంచి దూరం అవుతాడు. ఇలాంటి పరిస్థితి మన భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవులకు హవ్వ ద్వారా, ఆదాము వల్ల సంప్రాప్తమవుతుంది. ఈ విధంగా వెళ్ళగొట్టబడినటువంటి ఆదాము హవ్వలు మన మానవులందరికీ కూడా ఒక చేదు అనుభవాన్ని మిగిల్చారు. హవ్వ జీవితము అనగా సకల జనులకు తల్లి అయినటువంటి హవ్వ జీవితము మనకి ఒక చేదు అనుభవంగా మన జీవితాలలో నిలిచిపోయింది. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినందుకు ఆదాము హవ్వను మాత్రమే శిక్షించడం కాదు, కానీ సాతానుకు కూడా పెద్ద శిక్ష ఇస్తాడు దేవుడు. యెషయా 7:14 చెప్పబడినట్టు, హవ్వ ద్వారా జన్మించబోయే ఇమ్మానుయేల్ అనే వ్యక్తి సాతానును సర్వనాశనం చేస్తాడు అని లేఖన భాగాలు సెలవిస్తున్నది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ పాపాన్ని బాపుటకు, ఆ పాపంలో మానవులు నశించడము దేవుని చిత్తము కాదు గనుక, ఆ మానవుని రక్షించటానికి దేవాతి దేవుడే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి ఆయన శిలువ బలి యాగము ద్వారా పాప విమోచనను మనకు కలగజేస్తాడు. ఎంత కృపగల దేవుడు, ఎంత దయగల దేవుడు మన దేవుడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, శోధనలను జయించటానికి మన శక్తి సరిపోదు. కాబట్టి శోధనలు జయించటానికి మనం దేవుని మీద ఆధారపడాలి. శోధనలు జయించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ఈ వాక్య భాగంలో కనుక మనం గమనించినట్టయితే, మరి మొదటి నుండి ఈ యొక్క సాతానుడు, అపవాది అయిన సాతాను మోసగాడు, అబద్ధికుడు అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. అతడు ఎల్లప్పుడూ కూడా ప్రజల్ని మోసగించడానికి, దేవుని యొక్క సాన్నిహిత్యం నుంచి విడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము, రక్త మాంసాలతో కూడిన దేహాలను కలిగిన మనము పాపానికి చోటు ఇవ్వకుండా, పాపంలో భ్రష్టత్వంలో మనము ఉండిపోకుండా, మరి శోధనలను జయించడానికి దేవుని శక్తి అవసరమైనది. శోధనలను జయించిన వారికి నేను జీవ కిరీటం ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. పాపము, శాపము, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి క్రియ కూడా దేవునికి అయిష్టమైనది. దేవునికి అయిష్టమైన కార్యక్రమాలు మనం పాల్పంపులు పొందకుండా, ఆత్మ ఫలాలను ఫలించడానికి శారీరక సంబంధమైన క్రియలతో కూడినటువంటి, నిర్జీవ క్రియలతో కూడినటువంటి క్రియలను మనం చేయకుండా, ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడి ప్రార్థిస్తూ శోధనలను జయించడానికి దేవుడు కూడా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన కూడా ప్రభు అయిన యేసుల వారు కూడా శోధనలను జయిస్తాడు. అరణ్యంలో 40 దినములు సాతాను చేత శోధించబడతాడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా సాతాను సంపూర్ణంగా ఆయన ఓడించి వెనుకకు పంపివేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే దేవునితో మనము సరైన సంబంధాన్ని కలిగి ఉంటామో, ఆయన బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడతామో, మనము శోధనలో పడకుండా, ఈ లోక పాపం మనకు అంటకుండా దేవుని కొరకు ప్రత్యేకించబడ్డ బిడ్డలుగా జీవించడానికి సాధ్యమవుతుంది. అట్టి సహవాసాన్ని కోరుకున్న వాళ్ళమై దేవుణ్ణి ఎడదెగక ఆయన ప్రార్థన సహవాసంలో ఆయనతో నిత్య సహవాసం చేయడానికి మనం నేర్చుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ధ్యానించినటువంటి హవ్వ జీవితం నుంచి కొన్ని ప్రశ్నలు నేను అడగాలని ఆశిస్తూ ఉన్నాను. సకల జనులకు తల్లి అయినటువంటి హవ్వ మానవులందరికీ కూడా ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ ధ్యానంలోని ప్రశ్నలు కనుక మనం చూసినట్టయితే, మొదటి ప్రశ్న, ఆదాము హవ్వలు ఎక్కడ ఎందుకు దాక్కున్నారు? ఆదాము హవ్వలు ఎక్కడ ఎందుకు దాక్కున్నారు? రెండవ ప్రశ్న, సర్పము హవ్వను ఏ విధంగా మోసగించింది?
సర్పము హవ్వను ఏ విధంగా మోసగించింది? మూడవదిగా, దేవుడు హవ్వను ఏ విధంగా చేశాడు? దేవుడు హవ్వను ఏ విధంగా చేశాడు? నాలుగవదిగా, మొట్టమొదటి నరహత్య ఏది? మొట్టమొదటి నరహత్య ఏది? ఎవరు చేశారు? మీ యొక్క సమాధానాలను కామెంట్ బాక్స్లో రాయండి. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోనండి. ఇంకనూ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎక్కువగా మీరు పొందుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఇట్లా మీ ప్రియ సహోదరి హెప్సిమా చేశారు. ఈ వీడియోను వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలను మాకు ఇచ్చినట్టయితే మరిన్ని వీడియోలను మెరుగైన పద్ధతిలో చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.